మంచిర్యాల నియోజకవర్గంలో ఇప్పుడు గౌరవనీయులు రాష్ట్ర గిరిజన శాఖ మంత్రులు సీతక్క గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. కాదు, పంచాయతీరాజ్ గిరిజన శాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. అది ఈనాటి మరి మన పార్లమెంటు పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి గెలుపు కోసం సమావేశాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ఆహ్వానించినటువంటి సోదరుడు, మీ అందరి మనందరి అభిమాన నాయకుడు ప్రేమ్ సాగర్ అన్న గారికి, పెద్దలు గౌరవనీయులు మా అందరికీ మరి వెన్నుదన్నుగా ఆనాటి ప్రతిపక్షంలో మేము 5గురమే ఉన్నా కూడా 5గురమే అని చూసే కంటే ఫాస్ట్ సారథిక్కు చూస్తే 1000 ఏనుగుల బలం వచ్చేది శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు గడ్డం వినోదన్న గారికి, వివేకన్న గారికి, మరి ఇతర పెద్దలందరికీ, సోదరుడు చిన్నవాడు మరి మీ అందరి ఓట్లతోటి గెలిచి వాళ్ళ తాత పేరు నిలబెడుతూ మరి మీ అందరికీ సేవ చేయడం కోసం యువకుడు గడ్డం వంశీ గారికి ఈరోజు మీ అందరి ముందుకు వచ్చినందుకు మరి మీ అందరి అమూల్యమైన ఓటుతోటి వారిని గెలిపించాలని వారి తరఫున కూడా నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. జనక్ ప్రసాద్ గారికి, పెద్దలు గౌరవనీయులు మా సోదరుడు శ్రావణ్ గారికి, మహిళా సోదరిమణులు, వేదిక మీద ఉన్నటువంటి వివిధ స్థాయిలలో ఉన్నటువంటి మరి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అశేషంగా తరలి వచ్చినటువంటి మా అక్కలకు, అన్నలకు, తమ్ముళ్లకు, కార్యకర్తలుగా కష్ట సుఖాలలో మరి పార్టీని కాపాడుతూ గత 10 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా వెనుకడుగు వేయకుండా మీరున్నారు కాబట్టే ఈరోజు మేము మంత్రులం కాగలిగినాం, మరి ఎమ్మెల్యేలు కాగలిగినరు. రేపు తప్పకుండా ఈ ఎంపీ ఎలక్షన్ల తర్వాత ఇక్కడటువంటి అందరికీ కూడా ఏదో ఒక రూపంలో మరి మీరందరూ పదవులలో ఉంటారని కూడా నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా పత్రికా మీడియా సోదరులకు హృదయపూర్వక నమస్కారాలు. ఒకటి ఇప్పటిదాకా మరి మా ఎన్నికలు జరిగినాయి, ఎమ్మెల్యే ఎన్నికలు. దానితోటి ఇవాళ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాం. మరి ఇప్పుడు జరిగేది ఢిల్లీ ఎన్నికలు, ఆ తర్వాత వచ్చే ఎన్నికలు మీ ఎన్నికలు, గల్లీ ఎన్నికలు. మరి ఈ ఢిల్లీ ఎన్నికలలో ఈ స్టేజ్ మీద ఉన్నోళ్ళ మీద మీకు ఏదన్నా భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు, కానీ అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి మీద, అక్కడ ఉన్నటువంటి సోనియమ్మ మీద, అక్కడ ఉన్నటువంటి మల్లికార్జున్ ఖర్గే గారి మీద మాత్రం మనకు ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవు. ఎందుకంటే ఆది నాయకత్వం. మరి 34 సంవత్సరాల తర్వాత ఒక్కసారి రాహుల్ గాంధీ గారికి, ఇందిరమ్మ కుటుంబానికి ప్రధానమంత్రిగా అయ్యేటువంటి అవకాశం రావాలంటే ఇక్కడి నుంచి మరి మన వంశీ లాంటి సోదరులు మన పార్లమెంటు నుంచి భారీ మెజార్టీతో మనం గెలిపించి పంపడమే మనం పార్టీకి ఇచ్చేటువంటి గొప్ప గౌరవం అని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మనం అధిష్టానానికి ఇచ్చేటువంటి గొప్ప గౌరవం, వినయం, విధేయత, సిన్సియర్ నాయకులము, కార్యకర్తలు మనం అనిపించుకోవాలంటే ఈరోజు రాజీవ్ గాంధీ గారు చనిపోయిన 34 సంవత్సరాల తర్వాత ఈసారి ఖచ్చితంగా ఇందిరమ్మ కుటుంబం నుంచి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని ఈ దేశంలో ఉన్న ప్రతి గుండె చప్పుడు తెలియజేస్తోంది. ప్రతి కార్యకర్త మనసు కోరుకునేది, అబ్బా 34 సంవత్సరాలు అయింది ఆ కుటుంబంలో ప్రధానమంత్రులు కాబట్టి ఈ దేశ నలుమూలల తిరిగినటువంటి నాయకుడు, కష్ట సుఖాలు తెలిసినటువంటి నాయకుడు, సామాన్యులతో సాహసం చేసే నాయకుడు రాహుల్ గాంధీ గారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా రేపటి నుంచి క్లస్టర్లుగా, ఇందాక ప్రేమ్ సాగర్ అని అన్నట్టుగా క్లస్టర్లుగా ఏర్పాటు చేసుకొని ఎక్కడోళ్ళక్కడ, ఎందుకంటే ఒక ఎంపీ ప్రతి ఊరు తిరగాలంటే ఇప్పుడున్నటువంటి టైంలో సరిపోదు. కాబట్టి మనమే ఎంపీలుగా అనుకొని ఏ ఊర్లో రేపు సర్పంచ్లుగా నిలబడాలనుకునే వాళ్ళు, ఎంపీటీసీలు కావాలనుకునేటువంటి వాళ్ళు, జెడ్పీటీసీలు కావాలనుకునేటువంటి వాళ్ళు, నామినేటెడ్ పోస్టులలో అగ్రభాగాన నాకు అవకాశం రావాలనుకుని కోరుకునే వాళ్ళు, గ్రామాలకు మంచి పనులు తీసుకురావడానికి నిధులు కావాలని కోరుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ బూతులలో అత్యధిక మెజార్టీని తీసుకొస్తేనే తప్ప మరి మీకు అవకాశాలు అయితే రావు. ఎందుకంటే
ఇప్పుడు ఈ యొక్క నేను ఇప్పుడే చెప్పిన మనకు అక్కడికంటే అధిష్టానం ఇంకెక్కడ లేదు కాబట్టి ఢిల్లీలో జరిగేటువంటి ఎన్నికలు మరి ఈరోజు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే అనేక గొప్ప చట్టాలను తీసుకురాగలుగుతాం పేదలకు మేలు జరిగేటువంటి మరి అభివృద్ధి కార్యక్రమాలు వస్తాయి ఇందాక అన్నాడు అక్క దయతోటి ఎన్ఆర్ఈజీఎస్ అని ఎన్ఆర్ఈజీఎస్ నేను పెట్టిన దయ కాదు సోనియమ్మ గారు మన్మోహన్ సింగ్ గారు మన ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు పేదలకు ఉపాధి కల్పించి ఇవాళ 100 రోజుల పని ద్వారా ప్రతి పేద వాళ్ళ కడుపు నింపాలన్నటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి చట్టమే 100 రోజుల పని చట్టం ఉపాధి హామీ చట్టం ఆ ఉపాధి చట్టం మూలంగానే ఇవాళ ఊళ్ళల్లో 100 రోజుల పనితోటి సీసీ రోడ్లు అయినాయి ఇవాళ కేసీఆర్ చెప్తాడు నేను మీకు ఇది ఇచ్చిన అది ఇచ్చిన ఆయన ఇచ్చింది కాదు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం చట్టం లేకుంటే ఇవాళ ఊళ్ళల్లో సీసీ రోడ్లు లేవు అదే విధంగా శ్మశాన వాటికలు లేవు రైతు భవనాలు లేవు మరి ప్రకృతి వనాలు లేవు ప్రతిదీ కూడా సోనియమ్మ గారు ఇచ్చినటువంటి 100 రోజుల చట్టం తోటి వచ్చింది అంతేందుకు ఇవాళ కరోనా కాలంలో మరి సోనియమ్మ పెట్టినటువంటి 100 రోజుల పనికే ఢిల్లీ నుంచి వచ్చిన హైదరాబాద్ నుంచి వచ్చిన హైటెక్ నుంచి వచ్చిన అనేక మంది యువకులు గడ్డపార పట్టి పలుగు పట్టి తవ్వి ఉపాధి ఎక్కడ వెతుక్కున్నారు మరి బీటెక్ చదివిన వాళ్ళు ఎక్కడ వెతుక్కున్నారంటే 100 రోజుల పని ద్వారా వాళ్ళ యొక్క ఉపాధిని కోరుకున్నటువంటి పరిస్థితి ఉపాధి పొందినటువంటి పరిస్థితి ఆ టైంలో మోడీ ఏం చెప్పిండు ఏంటి గిన్నెలు కొట్టండి తాళి కొట్టండి దీపాలు వెలిగియండి కానీ ఏది ఉపాధి ఏది సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు బీజేపీ వాళ్ళు అదే విధంగా ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తా అన్నారు అదే విధంగా ఈ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విమానాశ్రయం తెస్తా అన్నారు మరి అదే విధంగా సిమెంట్ ఫ్యాక్టరీలు పునరుద్ధరిస్తామన్నారు రైల్వేలు తీసుకొస్తా అన్నారు అదే విధంగా అడవి బిడ్డలకు అన్ని హక్కులు ఇస్తామని చెప్పారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం ద్వారా ఈ ప్రాంతంలో భూములకు హక్కు కల్పిస్తే ఇదే మోడీ ప్రభుత్వం ఈ యొక్క అటవీ హక్కులకు తూట్లు పడిచి అదే విధంగా సింగరేణిని ప్రైవేటైజేషన్ చేస్తూ కార్మికుల యొక్క జీవితాలతో చెలగాటం ఆడేటువంటి చట్టాలు తీసుకొస్తూ ఆదాని అంబానీ తప్ప ఈ దేశంలో ఏ ప్రజలు కూడా మోడీ గారికి గుర్తుకు లేరు అందుకనే ప్రతి చోట ప్రైవేటైజ్ చేస్తున్నారు ఇవాళ మధ్య భారతదేశంలో గోదావరికి యువతల గాని అవతల గాని అటవీ ప్రాంతాల్లో అత్యధికంగా ఆదివాసులు జీవిస్తున్నారు ఆ ప్రాంతంలో బొగ్గు గనులు ఉన్నాయి ఐరన్ ఓర్ ఉన్నది బాక్సైట్ ఉన్నది వాటి మీద కన్నేసినటువంటి మోడీ ప్రభుత్వం ఆ ప్రాంతాలను మరి నిర్బంధపు నీడలో పెట్టి ఆదివాసీ గూడాలను భయప్రాంతానికి గురి చేసి ఆ వనరులన్నీ కూడా ఒక దిక్కు ఆదాని అంబానీలకు కట్టబెట్టడం కోసం మరి వారి యొక్క ప్రయత్నం ఇప్పటికే మనకు తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ పరం చేసినటువంటిది వైజాగ్ లో చూసినాం ఇక్కడ కూడా సింగరేణిని వాళ్ళ దోస్తుల కట్టబెట్టాలని ఇక్కడ బొగ్గు పనికిరాదని విదేశాల నుంచి బొగ్గు తీసుకొచ్చే ప్రయత్నం ఇట్లాంటి అన్ని కూడా కరెంటు కూడా కేవలం ఆదానికి తప్ప మన ప్రాంతాలకు పనికిరాదని చెప్పే ప్రయత్నం కాబట్టి ఇవన్నీ ఎదిరించేటువంటి నాయకుడు రాహుల్ గాంధీ ఈ దేశంలో ఉద్యోగాలు రావాలన్నా ప్రభుత్వ రంగ సంస్థలు ఉండాలి మొత్తం ప్రైవేట్ కంపెనీలకు ఇస్తే మరి ఉద్యోగాలు ఎక్కడున్నాయి కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించండి ఇవాళ బీజేపీ ప్రభుత్వం గాని బీఆర్ఎస్ ప్రభుత్వం గాని పిల్లలకు విద్యను అందించాలని లేదు ఉద్యోగాలు ఇవ్వాలని లేదు ఊళ్ళల్లో పేదోళ్ళకి ఇల్లులు కట్టియాలని లేదు ఇక్కడటువంటి వనరులు ఇక్కడటువంటి ఆస్తులు తమ దోస్తులకు కట్టబెట్టాలని తప్ప పేదోళ్ళ మీద ప్రేమ ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే వందలాది ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఇవాళ సింగరేణి లాంటి సంస్థలను తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారి కాంచి మొదలు పెడితే మరి మొన్నటి మన్మోహన్ సింగ్ గారి వరకు సోనియమ్మ వరకు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ బడుల గురించి టిఆర్ఎస్ మాట్లాడదు మరి మడుల రైతుల గురించి మాట్లాడదు ఆయనేమో రైతులను తొక్కిపెడతాడు రైతుల చట్టాలను నల్ల చట్టాలు తీసుకొచ్చి వ్యవసాయాన్ని కూడా నాశనం చేయాలనుకుంటారు ఈయన మొన్నటిదాకా కనీసం రైతుల మీద పెద్ద ఎత్తున వాళ్ళు పండించిన పంట మిల్లర్లు ఎక్కడికక్కడ కోత కోసి అమ్ముకోబోతే అడవి కొనబోతే కొరువైనటువంటి సిస్టమ్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండే ఇవాళ బయలుదేరిండు నేనేదో ఉద్ధరిస్తా అని కేవలం వాళ్ళ మీద వస్తున్నటువంటి
ఏదైతే ఇవి ఫోన్ ట్యాపింగ్ కానీ లిక్కర్ స్కాములు కానీ ఇవన్నీ పక్కదారి పట్టించడం కోసం ఏదో రైతులను ఉద్ధరించే మాటలు మాట్లాడుతున్నాడు. అయ్యా కేసీఆర్, మీరు మీ గుండెల మీద చేసుకోండి. ఒక్క రోజున ఒక్క రైతన్న చనిపోతే ఒక్క రోజున మీరు బయటికి పోయిర్రా? అనేక మంది యువకులు ఉద్యోగ ఉపాధి లేక ఆత్మహత్య చేసుకుంటే కనీసం తల్లిదండ్రులు కడసారి చూసుకొని కడుపు నిండా ఏడ్చుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా రాత్రే వాళ్ళ దహనాన్ని చేసినటువంటి దుర్మార్గపు బీఆర్ఎస్ పాలన మర్చిపోయిరా ప్రజలు ఇప్పుడే నేను అంటా ఉన్నా. కాబట్టి ప్రజలందరికీ, కార్యకర్తలకు, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి. అందరం ఎక్కడున్నా, ఈ నియోజకవర్గమే కావచ్చు, పక్క నియోజకవర్గం కావచ్చు, పక్క రాష్ట్రం కావచ్చు, మనకుండేటువంటి అన్ని సంబంధాలతోటి, అందరి పరిచయాలతోటి, చుట్టాలతోటి ఈ ఒక్కసారి ఒక్క అవకాశం రాహుల్ గాంధీ గారికి ఇద్దాం. వాళ్ళ త్యాగాల కుటుంబం. ఇవాళ మోడీ మాట్లాడితే పరివార్ అంటారు. ఏడ పరివారే త్యాగాల వారధి. ఇవాళ నెహ్రూ గారు చనిపోయిన తర్వాత ఇందిరమ్మ నెహ్రూ గారి సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చింది. నెహ్రూ గారి యొక్క పంచవర్ష ప్రణాళికలు, వ్యవసాయ అభివృద్ధి, కార్మిక రంగ అభివృద్ధి, ఇలాంటి అన్ని తీసుకొచ్చింది ఇందిరమ్మ. ఆమె తర్వాత మరి రాజీవ్ గాంధీ వచ్చిండు. ఆయన త్యాగాన్ని సోనియమ్మ పట్టుకొని 3 సార్లు ఈ దేశంలో అధికారంలోకి తీసుకొచ్చి ఒక ఉపాధి హామీ చట్టం ద్వారా పేదలకు పని కల్పించింది. ఒక అటవీ హక్కుల చట్టం ద్వారా గిరిజనులకు, ఆదివాసీలకు అడవుల మీద హక్కు కల్పించింది. ఒక విద్యా హక్కు చట్టం ద్వారా అందరూ కూడా చదువుకునేటువంటి హక్కు వచ్చింది. సామాన్యుడు కూడా సమాచారం తెలుసుకొని ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ఎక్కడ ఎంత ఫండ్ వస్తుంది, ఏ జీవో ఏం తెలియజేస్తుంది, ఏ చట్టం ఏంది అని తెలుసుకునేటువంటి సమాచార హక్కు చట్టం వచ్చింది. అందరికీ ఆహార భద్రతా చట్టం 81 కోట్ల మందికి రేషన్ కార్డులు ఇచ్చి ఇవాళ ఆహార భద్రతా చట్టాన్ని తెచ్చింది. లక్షలాది స్కూళ్ళను తెరిపించింది. లక్షలాది కిలోమీటర్ల రోడ్లు వేసింది. మరి లక్షలాది మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసి కరెంటు సదుపాయం ఇచ్చింది కాంగ్రెస్ కాదా? ఇవాళ సవాల్ చేస్తా ఉన్నాం. బ్రిటిష్ వాడు పోయేటప్పుడు ఈ దేశంలో ఏమి ఇచ్చిపోయిండు? ఇవాళ మేము గర్వంగా చెప్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయేటప్పుడు ఈ రాష్ట్రంలో మిగులు బడ్జెట్ తో పాటు అనేక రకాలుగా లబ్ధి చేకూర్చే విధంగా తెలంగాణకు పంపకాలలో కూడా, విభజన హామీ చట్టంలో కూడా అనేక హక్కులను పొందుపరిచినటువంటి మహాతల్లి సోనియమ్మ. కాబట్టి దయచేసి ఎవ్వరం కూడా ఒక్క నెల రోజులు నిద్రపోకుండా కష్టపడి భారీ మెజార్టీ తోటి మన వంశీ గారిని గెలిపించి సోనియమ్మకు గిఫ్ట్ గా ఇద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మీరందరూ కూడా కష్టపడండి. నెక్స్ట్ వచ్చేటువంటి మీ ఎన్నికలలో మేమందరం ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరం కూడా మిమ్మల్ని గెలిపించుకోవడం కోసం, 5 ఏళ్ళు మిమ్మల్ని కాపాడుకోవడం కోసం, 5 ఏళ్ళు మీరు చెప్పేటువంటి అభివృద్ధికి నిధులు ఇవ్వడం కోసం మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే.